యాజమాన్యం అడ్డగోలుగా ప్రవర్తించింది. స్వాతంత్ర దినోత్సవ వేడుకల రోజున నిబంధనలకు వ్యతిరేకంగా స్కూల్ నిర్వహిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నించిన మీడియాపై స్కూల్ మేనేజ్మెంట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు జెండా వందనం కూడా రేకుల షెడ్డులో నిర్వహించారు. కనీస మౌలిక వస్తువులు కూడా లేవు. కనీస భద్రతా సౌకర్యాలు లేకుండా స్కూల్ను రేకుల షెడ్డులో నడుపుతున్నారు. ఫీజుల పేరుతో భారీగా వసూలు చేస్తూ కనీసం వస్తువులు కూడా ఏర్పాటు చేయడం లేదు. ఈ అన్యాయాన్ని అడిగితే దురుసుగా ప్రవర్తిస్తున్నారు. స్కూల్ ఉంది కదా, స్కూల్ అంటే ఇది డ్రాయింగ్ కాంపిటీషన్ అదే మరి ప్రోగ్రామ్ అయితే డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టింది. ఎంతవరకు ఏమో నాకు తెలియదు. ఇట్స్ సార్ ఫ్లాగ్ హోస్టింగ్ నా ఫ్లాగ్ హోస్టింగ్ ఈరోజు పబ్లిక్ హాలిడేనా? ఓకే, ఇప్పుడు వాట్ ఇస్ పబ్లిక్ హాలిడేనా? ఓకే, పబ్లిక్ హాలిడేస్ వాట్ ఇస్ మీనింగ్? ఫ్లాగ్ హోస్టింగ్ చేయొద్దు సార్. చేశారు, ఓకే. దాని తర్వాత దాన్ని ఏం చేస్తారు? పిల్లలు పంపించేస్తాం. మరి ఏం పంపించారు? తింటున్నారు సార్. తింటున్నారా? క్లాస్ చెప్పున్నారు, రండి. విజువల్స్ ఉన్నాయి, విజువల్స్ ఉన్నాయి. పిల్లల క్యారేజ్ ఇది పిల్లలవా? ఏవి తక్కిన ఇంకా పిల్లల క్యారేజ్ లేదు. ఇంకా రాలేదు. ఈరోజు స్కూల్ ఉంది కదా, స్కూల్ అంటే ఇది డ్రాయింగ్ కాంపిటీషన్ అదే మరి ప్రోగ్రామ్ అయితే డ్రాయింగ్ కాంపిటీషన్. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో హైబ్రౌన్ స్కూల్ యాజమాన్యం అడ్డగోలుగా ప్రవర్తించింది. స్వాతంత్ర దినోత్సవ వేడుకల రోజున నిబంధనలకు వ్యతిరేకంగా స్కూల్ నిర్వహిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నించిన మీడియాపై స్కూల్ మేనేజ్మెంట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు జెండా వందనం కూడా రేకుల షెడ్డులో నిర్వహించారు. కనీస మౌలిక వస్తువులు కూడా లేవు. కనీస భద్రతా సౌకర్యాలు లేకుండా స్కూల్ను రేకుల షెడ్డులో నడుపుతున్నారు. ఫీజుల పేరుతో భారీగా వసూలు చేస్తూ కనీసం వస్తువులు కూడా ఏర్పాటు చేయడం లేదు. ఈ అన్యాయాన్ని అడిగితే దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గిరి అందిస్తారు. చెప్పండి గిరి. ఝాన్సీ, శ్రీకాకుళం జిల్లాలో చూసుకుంటే ఇప్పటికే పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఈ యొక్క ప్రైవేట్ పాఠశాలలు అయితే ఉన్నాయి. అయితే కొన్ని పాఠశాలలకైతే పూర్తిగా రేకుల షెడ్లలో అయితే నిర్వహిస్తుంటారు. వాటికి ఎలా అనుమతి ఇచ్చారో కూడా అధికారులకే తెలియాలి. అయితే ఈ కోణంలో చూసుకుంటే ఈ రోజు ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవాన్ని అయితే వేడుకలను అయితే జరుపుకున్నారు. అది రేకుల షెడ్లు అయితే ఈ యొక్క ఇప్పటికే ఎండ వేడి అయితే విపరీతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ వేడిలో కూడా విద్యార్థులకైతే జెండా వందనం అయిపోయిన అనంతరం కూడాను వీరందరికి కూడాను క్యారేజీలు తీసుకొచ్చామని చెప్పి అయితే స్కూల్ని అయితే నిర్వహించారు. అయితే కొంతమంది మీడియా అక్కడికి వెళ్లి ప్రశ్నిస్తుంటే వారిపై దురుసుగా ప్రవర్తించి మేము పోలీస్ కంప్లైంట్ చేస్తాం, పోలీసులు పిలుస్తాం, మా విధులకు మీరు అడ్డంకి చేస్తున్నారంటూ కూడా బెదిరించడం అయితే జరిగింది. అయితే వాళ్ళు కూడా ప్రశ్నించడం జరిగింది. అసలు ఏంటి తల్లిదండ్రులు ఎలా పంపిస్తున్నారు ఈ స్కూల్ కి? పూర్తిగా చూసుకుంటే అంతా రేకుల షెడ్లు, అసలు విద్యార్థులు కూడా చిన్న పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళకైతే భద్రత కూడా లేదు. చూసుకుంటే అటు అసలు శానిటైజేషన్ కూడా నీట్ గా లేదు, అటు బాత్రూమ్స్ కూడా లేవు. ఎలా అని చెప్తే వారైతే వీరిపై దురుసుగా ప్రవర్తించడం జరిగింది. ఝాన్సీ, అయితే ఇటువంటి వాటిపై విద్యాశాఖ మంత్రి లోకేష్ కానీ లేదా జిల్లా యంత్రాంగం కానీ వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు అయితే అక్కడ ఉన్న స్థానికులు కోరుతున్నారు. ఝాన్సీ, రైట్, థ్యాంక్ యూ గిరి. థ్యాంక్ యూ.